సో హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో హెచ్డి ప్రొజెక్టర్ అయితే నేనైతే దుబాయ్ నుంచి అయితే తీసుకొని వచ్చిన. సో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు ఎట్లా ఉన్నది, సో దాని తర్వాత రివ్యూ అయితే అంటే దాన్ని ప్రొజెక్టర్ ఆన్ చేసి ఎట్లా అనేది మొత్తం కూడా చూపిస్తా. సో మీరైతే వీడియో అయితే చివరిదాకా చూడండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి అయితే మీరైతే ఇట్లా చూడొచ్చు. సో ఇదైతే మనకైతే ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో నేను ఏంటి అని అంటే చాలా సింపుల్గా, అంటే ఎడిటింగ్ లేకుండా ఏం లేకుండా ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో మీరు ఇక్కడ మీరు చూడొచ్చు. సపోజ్ ఇక్కడ పెట్టి చూద్దాం ఇందులో ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది అయితే మొత్తం అయితే చూద్దాం. సో నేను వీడియో తీయడానికి ఏంటి అని అంటే సో నేను ఒక్కనే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికైతే బ్రాండెడ్ అయితే ఈడీజీఈ అని చెప్పి దీనైతే కంపెనీ పేరు అయితే ఉన్నది. సో బ్యాగ్ అయితే బందోబస్తు ఉన్నది. సో ప్రొజెక్టర్ అయితే ఇందులో ఉంది. సో ఇది ఏంటి అని అంటే కింద మనకు క్లాంప్ అన్నట్టు. సో ఆల్రెడీ నేను దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ తర్వాత చూపిస్తా. ఇది వచ్చేసి మాన్యువల్, ఒక బుక్ వచ్చేసింది. సో దీనికి గ్యారంటీ కార్డు ఇవన్నీ అయితే వచ్చేసినాయి. ఒకటి హెచ్డిఎంఎల్ కేబుల్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి పవర్ కేబుల్, ఇది వచ్చేసి టీవీ ఏవీకి సంబంధించింది. ఇక మన మెయిన్ వచ్చేసి మనకు ప్రొజెక్టరు. సో ఇంకొకటి ఏంటి అని అంటే మనకు ఒక రిమోట్ కూడా ఇచ్చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం టోటల్ మీరు మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్, యాపిల్ ఏదైనా ప్రతి ఒక్క మొబైల్ కూడా ఇదైతే సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ప్రొజెక్టర్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది ప్రొజెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పేరు అయితే ఇక్కడ మీరు చూడవచ్చు, ఈడీజీ అని చెప్పి. ఇదైతే ఫోకస్. సో మీకైతే మెయిన్గా అయితే ఇవన్నీ తెలిసే ఉంటుంది. సో ఇదైతే ఫోకస్ మీకు డైరెక్ట్గా 200 ఇంచెస్ 150 ఇంచెస్ వరకు అయితే ఈ ప్రొజెక్ట్ అయితే చేయగలుగుతుంది. ఇంకొకటి ఇదేంటి అని అంటే స్క్రీన్ అనేది ఇట్లా క్రాసింగ్ అనేటట్టు ఉంటుంది, కొంచెం ఇట్లా వైడ్ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు వచ్చేసి మనకంటే రిమోట్ లేకున్నా కూడా ఈ బటన్స్తో అయితే మనం అయితే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ముంగటైతే లెన్స్ అయితే ఇచ్చేసిండు. లెన్స్ను ప్రొటెక్ట్ చేయడానికి అయితే మాత్రం ఇదొకటి సేఫ్టీకి అయితే ఇచ్చేసిండు. సో ఇక్కడ వచ్చేసి రిమోట్కు సంబంధించిన మన సెన్సార్ అన్నట్టు. సో కింద వచ్చేసి దానికి ఇచ్చేసిండు. సో ఇంకా ఏమేమి ఇచ్చిండో చూద్దాం. వెనకాల కూడా ఇందులో ఇంకోటి ఏంటి అని అంటే మనకు ఇందులో కూడా ఒక స్పీకర్ అనేది ఇచ్చేసిండు. స్పీకర్ కూడా దాదాపుగా మొబైల్ కన్నా ఎక్కువనే వస్తుంది. సో ఇదైతే పవర్ కేబుల్. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకైతే ఒకటి మెమరీ కార్డు పెట్టుకోవడానికి ఇచ్చేసిండు. ఇదైతే మనకు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఇచ్చేసిండు. ఇదైతే ఏవీకి సంబంధించి ఇచ్చేసిండు. 2 USB పోర్ట్స్ ఇచ్చేసిండు. ఇంకా ఇది వచ్చేసి హెచ్డిఎంఎల్, ఇది వచ్చేసి దీని సిస్టమ్కు సంబంధించిన సిస్టమ్ పెట్టుకోవాలంటే డైరెక్ట్ సిస్టమ్ పెట్టుకొని మనం డైరెక్ట్గా ప్రొజెక్టర్ అయితే చేసుకోవచ్చు. హెచ్డిఎంఎల్ అయితే మనకు సెటప్ బాక్స్ నుంచి కానీ సిస్టమ్ కానివ్వండి ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. USB అంటే మనకు మొబైల్ కనెక్టింగ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఇందులో మిర్రర్లెస్ కూడా సపోర్టింగ్ ఉంటుంది, మనం మొబైల్ని కూడా డైరెక్ట్గా అందులో కూడా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీ నుంచి వచ్చింది. సో ఇదైతే నేను దాదాపుగా వాడిన తర్వాత కూడా మళ్ళీ మంచిగానే పనిచేస్తుంది. సో దీని కంపెనీ రేటు ఇవన్నీ కూడా నేనైతే చెప్తా. సో ఫ్రెండ్స్ ఇది అన్బాక్సింగ్ అనేది. సో ఫ్రెండ్స్ మీకు కనుక అంటే కొత్తగా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దీన్ని ఇంకా ఏంటి అని అంటే దీన్ని ప్రొజెక్టర్ అయితే ఆన్ చేసి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తా ఫ్రెండ్స్. దీని మీద అయితే కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో ఎట్లా ఉన్నది ఏంటి అనేది అయితే. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.